వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇబ్బందులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇంటింటి సర్వే, మ్యాపింగ్ ప్రక్రియలో సాంకేతిక సమన్వయ లోపాలు దొర్లుతుండడంతో ఈ ప్రక్రియ సమస్యలకు వేదికైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లకు అవగాహన లేకపోవడం, వారిచ్చే ఫామ్లను ఎలా నింపాలో ఓటర్లకు అర్థం కాకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పుగా నమోదు చేస్తే ఎక్కడ ఓటు గల్లంతవుతుందోనన్న భయం ఓటర్లను వెంటాడుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు వివరించడంలో బిఎల్ఓలు ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఓటర్ల గణన, మ్యాపింగ్ సమయంలో పేర్ల గల్లంతవడం, తప్పుడు వివరాలు నమోదు కావడం వంటి సాంకేతిక సమస్యలు ఓటర్లను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడటం, అనర్హుల ఓట్లను ఏరివేయడమే ఎస్ఐఆర్ ఉద్దేశం. డూప్లికేట్ ఓట్లను తొలగించడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను తీసివేయడంతో పాటు ఓటర్ల జాబితాను ఖచ్చితంగా ఉంచేందుకు ఎస్ఐఆర్ సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో సర్ నమోదు ప్రక్రియను ఆగస్టు 3 వరకు పొడిగించారు. అనేక జిల్లాల్లో సరుపై అవగాహన లేక మందకొడిగా కొనసాగుతుండడం, గడువు సమీపిస్తుండడంతో అనేక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణను పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు అందించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో సర్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక బిఎల్ఓలు ఇచ్చే ఫారాలను ఎలా నింపాలో తెలియక ఓటర్లు తికమక పడుతుండడం ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఇక ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అందరిలోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఓటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక దీనిపై బిఎల్ఓలను ఓటరు ప్రశ్నిస్తుంటే వారంతా మిడిమిడి జ్ఞానంతో జవాబులు చెప్తున్నారు. దీంతో సరు ప్రక్రియపై ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో ఓటు గల్లంతవుతుందనే భయం ఓటర్లలో నెలకొంది. అయితే ఆ ఓటర్ భయాన్ని పోగొట్టడంలో బిఎల్ఓలు ఫెయిల్ అవుతున్నారు. వారికి సరుపై నామమాత్రంగా అవగాహన ఉండడమే కారణంగా తెలుస్తుంది. 2002 నుంచి ఒకే ప్రాంతంలో ఓటు ఉన్న వారి వివరాలు సర్ ఫామ్తో పాటు బిఎల్ఓల దగ్గర ఉండటంతో వారికి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే 2002లో ఒక నియోజకవర్గం, ప్రస్తుతం మరో నియోజకవర్గంలో ఓటు ఉన్న వాళ్లతో పాటు 2002లో అసలు ఓటు లేని వాళ్ళు వారి తల్లిదండ్రుల వివరాలు ఇవ్వకపోవడం, ఆ వివరాలు ఉన్న సైట్ను సందర్శించే పరిజ్ఞానం, అవగాహన బిఎల్ఓలకు లేకపోవడం తలనొప్పిగా మారింది. సర్ ఫారాలు పూర్తిగా నింపే బాధ్యతను పూర్తిగా బిఎల్ఓలకు అందజేసిన అధికారులు పైపైన పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2002లో ఓటు లేని వారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు గుర్తులేని వాళ్ళు ఈసీ సైట్ ఓపెన్ చేసి సర్ ఫారాన్ని అసంపూర్తిగా పూర్తి చేసి ఆన్లైన్ చేస్తున్నారు. ఇలా చేయడం కూడా తప్పేనని ఈసీ స్పష్టం చేసింది. 2002లో ఓటు వేసిన వారు మొదటి 3వ బాక్సులో తమ వివరాలు, 2002లో ఓటు వేయని వారు తల్లిదండ్రులు లేదంటే తాత, నానమ్మ వివరాలు పూర్తి చేసి నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య వివరాలు వేయాలి. లేదంటే సర్ లింక్ కాదు, బిఎల్ఓల దగ్గర ఉన్న సమాచారంతో పాటు ఎలక్షన్ సైట్ ద్వారా 2002లో బంధువుల వివరాలు తెలుసుకొని ఓటర్లు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే 2002 సంవత్సరం నాటి జాబితాలో పేర్లు లేని వారి వివరాలను సేకరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇక 2వ బాక్స్లో భాగం సంఖ్య, క్రమ సంఖ్య నింపకుండానే చాలామంది ఆన్లైన్ చేస్తున్నారు. అయితే అవి ఖాళీగా ఉంటే ఓట్ లింకు కానట్టే. మళ్ళీ నోటీసులు, రిప్లైల పేరుతో తలనొప్పి తప్పదు. ఓటర్ సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ పంపిణీ చేసిన బిఎల్ఓలు డిజిటలైజేషన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. పాత ఓటర్ల జాబితా కోసం వారికి తిప్పలు తప్పడం లేదు. మహిళలు, ముఖ్యంగా కోడళ్లుగా ఇతర ఇళ్లకు వెళ్లిన వారు వారి తల్లిదండ్రుల వివరాలు ఎంట్రీ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరుకు సంబంధించి 2002 ఓటర్ జాబితాలో పూర్తి వివరాలు లేకపోవడం, కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడంతో వివరాలు దొరకక డిజిటలైజేషన్ ప్రక్రియలో లింకు సమస్యలు ఏర్పడుతున్నాయి. పురుష ఓటర్లకు సంబంధించి ఎక్కువ సమస్యలు రాకున్నా మహిళా ఓటర్లకు సంబంధించి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక పెళ్లిళ్ల తర్వాత
మహిళా ఓటర్లు వేరే గ్రామాలకు, వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్లారు. అత్తగారింటికి పోయిన మహిళా ఓటర్లు వారి వివరాలను అందించే సమయంలో సమస్యలు అత్యధికంగా వస్తున్నాయి. ఇక మహిళలకు సంబంధించి తల్లిదండ్రుల వివరాలను అందించాలని కోరారు. వాటితో పాటు 2002 ఓటర్ జాబితాలో వారి పేర్లు ఉన్నాయా, వాటి వివరాలను కూడా పొందుపరచాలని కోరారు. కొంతమందికి వివరాలు అందుబాటులో ఉన్న మిగతా వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. వారి తల్లిదండ్రులు చనిపోవడం, కొంతమందికి ఓటర్లలో పేరు లేకపోవడంతో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ జరగడం లేదు. కుటుంబంలో పురుష ఓటర్లకు సంబంధించిన ఇబ్బందులు రావడం లేదు. మహిళలకు సంబంధించి పెళ్లి కాని యువతులకు ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల వివరాలతో పాటు వారి వివరాలను అందిస్తున్నా పెళ్లి తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళినా వారికే సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి పేర్లకు సంబంధించిన తంటాలు వస్తున్నాయి. ఎపిక్ కార్డులో పేర్లు తప్పుగా నమోదు కావడం, ఇంటి పేర్లు తేడాలు ఉండటం, తప్పులు ఉండటంతో వివరాల నమోదుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే ఎన్యూమరేషన్ ఫారాలను సరఫరా చేసిన బిఎల్ఓలు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం, తాళం వేసి ఉండడంతో డిజిటలైజేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఇదే కాకుండా ఉద్యోగులు ఉదయం సాయంత్రం వేళల్లోనే అందుబాటులో ఉండటం, ఆ సమయాల్లోనే బిఎల్ఓలు వెళ్లడం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ తమని తామే నిఖార్సైన ఓటరుగా నిరూపించుకోవాలని, ఇంటర్నెట్ను ఉపయోగించుకోగలిగిన వాళ్ళు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోవడానికి కింద మీద పడుతున్నారు. గంటల పాటు దానికోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002 నాటి సర్తో తమ పేరు లేదనే వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూర్తి చేస్తున్నారు. దీనికి ఫోన్ నంబర్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించి వాటి ఆధారంగా వచ్చే ఓటీపీలతో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇక 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్లుగా కొనసాగే అవకాశం ఉంటే అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు ఓటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. ఇక సర్లో భాగంగా మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు ఒకే దగ్గర ఫారాలు ఇవ్వాలని అధికారులు చెబుతున్నప్పటికీ కొందరు 2 చోట్ల ఇస్తున్నారు. అలా చేయొద్దని, అలా చేస్తే కేసు ఫైల్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇచ్చినా ఒకే దగ్గర మ్యాపింగ్ అవుతుందో తప్ప రెండో చోట కాదని అంటున్నారు. మొత్తంగా సర్తో ఎవరు అసలైన ఓటరో తేల్చడం కుదురుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీ వరకు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పొడిగించింది. దీంతో ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని నింపుతున్నారు. ఇక బిఎల్ఓలు కూడా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇక చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆగస్టు 3వ తారీఖు వరకు అధికారులు పొడిగించారు. దీంతో పరిస్థితి ఏ విధంగా ఉందో కొందరు ఓటర్లు ఉన్నారు, బిఎల్ఓస్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, అయితే గవర్నమెంట్ ఆగస్టు 3వ తారీఖు వరకు పెంచడం జరిగింది ఈ సర్ ప్రక్రియ. ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అయితే పెంచడం మంచిదే, కాకపోతే చాలా మటుకు ఓటర్లు గల్లంతైనాయి. దాంట్లో ఆన్లైన్లో చూపించట్లేదు, డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా దొరకట్లేదు. అంటే మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసినప్పటికీ అవి ఆన్లైన్లో చూపించట్లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు మరి ఎలక్షన్ కమిషన్ కూడా అసలు ఎందుకు తీసేసారు? మొన్ననే లిస్టులో ఉంటే ఇప్పుడే ఒక 3-4 మంత్స్లోనే ఎందుకు అవి పోయినాయి అనేది కూడా దాని మీద క్లారిటీ రావాల్సింది. ఇక్కడ అడిగితే వాళ్ళు మాకు తెలియదు, ఆన్లైన్లో ఉంటేనే మేము ఇది చేస్తాం కదా అని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలనేది మాకే అర్థం కావట్లేదు. అది మరొకరు ఉన్నారు ఓటర్, అంతా కూడా మాట్లాడడం. ప్రధానంగా చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం 3వ తారీఖు వరకు పొడిగించింది, ఆగస్టు 3వ తారీఖు వరకు. అయితే మీరు ఏమంటారు? దీన్ని పొడిగించింది ప్రభుత్వం, దీన్ని ఏమంటారు మీరు? ముఖ్యంగా ప్రజలకి దీనిపైన ఎక్కువ అవగాహన లేదు కాబట్టి ఇంకా యాక్చువల్లీ ఈ మంత్ 25th వరకే అన్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3rd వరకు పొడిగించారు. ఇంకొంచెం
నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు పొడిగిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ చాలామంది ప్రజలు ఉపయోగించుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఆర్బీఎల్స్ లోకల్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఓటర్లకి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఇక్కడ? నాకైతే ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. అన్నీ మా పేరెంట్స్ దొరికినాయి, అంతా క్లియర్గానే అయింది. కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియట్లేదు. సో యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే మీరు సర్టిఫికేట్ ఫామ్ నింపారు కదా, దాంట్లో ఎట్లా అనిపిస్తుంది మీకు నింపుతూ ఉంటే? ఏం లేదు, బేసిక్ డీటెయిల్స్ జనరల్ కొంచెం చదువుకున్న వాళ్ళకైతే ఈజీగానే ఉంది, పెద్దవాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే అండి. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం సెంటర్ వద్ద ఉంటాం. ఇక్కడ బిఎల్ఓస్ కూడా ఉన్నారు. బిఎల్ఓస్ వచ్చిన ఓటర్లందరికీ కూడా పర్యవేక్షించి వారికి సంబంధించిన ఆధారాలు చూపించిన తర్వాత వారందరినీ కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఎస్ఆర్ ఫామ్ని ఇచ్చిన తర్వాత ఫామ్ ఏ విధంగా నింపాలి ఏంటి అనే సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక బిఎల్ఓ కూడా ఉన్నారు. బిఎల్ఓతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం, ప్రధానంగా ఇప్పుడు పబ్లిక్ వస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? సార్ వచ్చారు, మొన్నటి వరకు అయితే జనాలు చాలానే వచ్చారు, ఇచ్చారు 50-60% దాకా అయినాయి. కాకపోతే డేటు పొడిగించడం వల్ల కొంచెం జనాలు తగ్గిండ్రు అంతే. ఎందుకంటే అడిగితే వాళ్ళు ఏమంటే ఇంకా టైం ఉంది కదా, ఇస్తాంలే, ఫిల్అప్ చేసి ఇస్తాము. కొంచెం డాటా కూడా వాళ్ళకి దొరికే ఇబ్బంది అయితే మా దగ్గరికి వస్తే మేము కూడా చూసి వాళ్ళకి రాసిస్తున్నాం సార్. తెలియదు సార్, అది అధికారులకి ఉంటుంది. మా వరకు ఉన్నాయి, మాకు ఎంతవరకు వచ్చినాయి మేము అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఒకవేళ తీసుకొని వాళ్ళు వేరే ఏరియాలో ఉండి దూరం ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లు చేసి వాళ్ళకి పిలిచి ఇస్తున్నాము. అదే ఆగస్టు 3 అనేసరికి ఇంకా తగ్గిండ్రు జనాలు. ఇస్తాంలే, ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశంతో తగ్గిండ్రు జనాలు. ఇచ్చారు, మొన్నటి వరకు బాగానే వచ్చినాయి. మేము కూడా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాము, అవగాహన చేస్తున్నాము. కాకపోతే వాళ్ళకు నింపకపోతే మేము చెప్తాం, నింపిస్తామనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. డోర్ టు డోర్ వెళ్ళి కూడా ఈయన వల్లే తీసుకుంటున్నాం సార్. అయితే ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో పాటు మరొక ఓటర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏదైతే సర్వ ప్రక్రియ ఉందో ఆగస్టు 3వ తారీఖు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో మీరు ఏమంటారు? పొడిగించిన చాలా సంతోషకరమైన విషయము. ఈ పొడిగించిన సమయాన్ని వినియోగించుకొని అందరు ఓటర్లు కూడా సర్వ ప్రక్రియను పూర్తి చేసి మన యొక్క ఓటుని ఉండేటట్టు చూసుకోవాలి అందరూ కూడా. దానివల్ల మనం దేశం యొక్క భవిష్యత్తుని నిర్మించడం కోసం మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా సర్వ ప్రక్రియలో ఈ యొక్క ఫామ్ నింపి అందరూ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. అయితే ఇది పరిస్థితి. అయితే ప్రభుత్వం పొడిగించింది కాబట్టి ఆగస్టు 3వ తారీఖు వరకు ఈ సర్వ ప్రక్రియ పొడిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలని కూడా అంటూ ఉన్నారు. అయితే బిఎల్ఓల మటుకు చెప్తుంది ఏంటంటే గత 15-16 తేదీ వరకు భారీగా ఓటర్లు వచ్చారు. అయితే సమయం పొడిగించినందుకు కొంత ఓటర్లు రావటం లేదని, అయితే సమయం ఉంది కదా అని ఇంకా కొంచెం వేచి చూస్తున్నారని కూడా అంటూ ఉన్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.